ఆదివారం కూడా కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారం రెండు కలిసి ఉంటే అదేమైనా ప్రత్యేకత ఉంటుందా దానికి? ఆదివారం అనబడేటువంటిది ఎవరికి ప్రతీకగా ఉన్నది అంటే సూర్య భగవానునకు ప్రతీకగా ఉన్నది. ఆ ఆదివారం నాడు సూర్య భగవాను యొక్క తీక్షణత విడిగా చాలా గొప్పగా ఉంటుంది. ఆయన యొక్క శక్తి కూడా భూమండలానికి ఇనుమడింపు చేసి వస్తుంది. కేవలం ఒక కిరణానికి ఒక 10% శక్తి ఉన్నది అనుకుంటే ఆదివారం నాడు 100% ఉంటుంది. వైద్యులు కూడా డి విటమిన్ వచ్చేటువంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లను ఎప్పుడు వేసుకోమని చెబుతారు? వైద్యులు కూడా ఆదివారం నాడు వేసుకోండి అని చెబుతారు. ఎందుకంటే ఆ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్య భగవాను నుంచి వస్తుంది. కేవలం ఈ ట్యాబ్లెట్ వల్ల మాత్రమే కాకుండా సూర్యుని యొక్క శక్తి కూడా వాళ్ళకు వస్తుంది. రెండు కలుస్తాయి కనుక వాళ్ళు ఆ విటమిన్ కలిగి అనారోగ్యాన్ని పోగొట్టుకుంటారు అనేటువంటి ఆలోచనతో శాస్త్రం బాగా చదువుకున్న వైద్య శాస్త్రంలో గొప్పవాళ్ళైన వైద్యులు కూడా చెబుతున్నమాట. ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారవేసే అవకాశం లేదు. ఆ సూర్య భగవాను యొక్క తీక్షణ ఆదివారం ఉంటుంది. అమావాస్య నాడు చంద్రుడు అసలు కనబడడు కనుక పరిపూర్ణంగా ఎవరి శక్తిని పొందుతాం? మనం సూర్య భగవానుని శక్తినే పొందుతాం. రాత్రిపూట కూడా ఆయన శక్తితోనే మనం బ్రతుకుతున్నాం. చంద్రుడు ఆ రోజున అసలు కనబడడు, చంద్ర కళలు ఉండవు. ఆ కారణం చేత పరిపూర్ణమైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం పొందటానికి అవకాశం ఉన్న రోజు ఏదయ్యా అంటే కేవలం సూర్య భగవానుని యొక్క అనుగ్రహం పొందటానికి అమావాస్య నాడు ఉంటుంది, ఆదివారం నాడే. అందుకనే అమావాస్య ఆదివారం నాడు కనుక కలిసి వచ్చినట్లయితే ఆ రోజు ఉన్నతమైన ఉత్సాహంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పితృదేవతలు. దేవతలకు ఉత్సాహం ఉండదు, చంద్రుడు ఉండడు కనుక. కేవలం భూలోకంలో ఉన్న వాళ్లకు అమావాస్య కనుక ఉత్సాహం ఉండదు. కానీ ఎవరు ఉత్సాహపడి ఆనందపడి ఉంటారు అంటే పితృదేవతలు ఆనందంగా ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు పితృదేవతలు. పితృదేవతలు అంటే ఏ గృహాలలో మరణించిన వాళ్ళంతా వెళ్ళిపోయి పితృదేవతలుగా ఉంటారు అని కాదు. ముక్కోటి దేవతలలో ఈ పితృదేవతలు కూడా ఒక విభాగం. గంధర్వులు, యక్షులు, కిన్నరులు ఎట్లాగో పితృదేవతలు కూడా ఒక భాగం దేవతల్లో. వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు కనుక ఆ అమావాస్య నాడు ఆదివారం అమావాస్య కనుక కలిసి వస్తే ఆ సూర్యుని యొక్క దివ్యత్వాన్ని కూడా మనం పొందవచ్చు. రెండవది, ఆ పితృదేవతలకు చేయవలసిన పితృయజ్ఞములు, పిండ ప్రదానములు కనుక చేసినట్లయితే ఆదివారం అమావాస్య కలిసిన రోజు, అందువల్ల వాళ్ళు ఆనందపడి మనకు దివ్యమైన వరాలు ఇస్తారు ఆ పితృదేవతలు. అందువల్ల అమావాస్య ఆదివారం కలిసి వస్తే చాలా దివ్యమైనటువంటిది అని చెప్పారు.